ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా చెడు సావాసాల కారణంగా జూదపాడేవాడు. అలాంటి జూదరైన కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణిస్తాడు. ఒక దొంగ జూదరి అయిన కుబేరుడు సిరి సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడు? కుబేరుడి గత జన్మ ఏంటి? పరమేశ్వరుడు కుబేరుని ఉద్దేశించి అసలేమన్నాడు? ఈ అంశాలు ఈ కథలో మీకోసం. ఈ వీడియో చూసే ముందు ఇలాంటి మరెన్నో పురాణ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ సాంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో కుబేరుడిని పూజిస్తారు. కుబేరుడు సంపదలకు అధిదేవత. తిరుమల వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని, దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగిరేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అయితే కుబేరుడు ధనానికి, సంపదలకు అధిదేవత ఎలా అయ్యాడో చూస్తే, రాక్షసులు తమ చక్రవర్తి రావణుడి సంహారం తర్వాత కుబేరుణ్ణి చక్రవర్తిగా ఎన్నుకుంటారు. కుబేరుడు రావణుడికి సవతి సోదరుడు. అంతేకాకుండా కుబేరుడు యక్షరాజుగా సంపదలకు అధిదేవతగా పిలువబడతాడు. కానీ కుబేరుడు గత జన్మ మాత్రం చాలా ఆసక్తికరం. కుబేరుడు గత జన్మలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుంటే తప్ప తదుపరి జన్మలో సంపదలకే అధిదేవత అయ్యేంత గొప్పగా జన్మించి ఉంటాడని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ గత జన్మలో కుబేరుడు దొంగతనానికి ప్రయత్నించి మరణించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి సంపదలకు అధిదేవత అయ్యాడు. పురాణాల ప్రకారం కుబేరుడు గత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి. పుట్టడం బ్రాహ్మణ కుటుంబంలో అయినా చెడు సావాసాల కారణంగా జూదమాడేవాడు. జూదమాడటంలో భాగంగా తమ తల్లిదండ్రులు, తమ తాతలు సంపాదించిన ధనాన్ని మొత్తం జూదంలో పోగొట్టాడు. కుబేరుడు ఇంత చేస్తున్నా అతని తల్లి మాత్రం కొడుకు చేస్తున్న పనులను సమర్థిస్తూ కప్పిపుచ్చుకుంటూ ఉండేది. కుబేరుడు చేసే పనులను ఆయన తండ్రికి తెలియనివ్వకుండా ఆమె జాగ్రత్త పడేది. కానీ ఒకరోజు కుబేరుడు తండ్రికి నిజం తెలిసిందే. తండ్రికి నిజం తెలియడంతో కుబేరుడు భయపడ్డాడు. ఇంటి నుండి పారిపోయి ఒక శివాలయంలో దాక్కున్నాడు. శివాలయానికి వచ్చిన భక్తులు ఆలయంలో పూజలు జరిపి ప్రసాదం అందరికీ పంచిపెట్టి ఆ తర్వాత అందరూ వారి వారి ఇళ్లకు వెళ్ళారు. పూజారి మాత్రం గుడిలోనే పడుకున్నాడు. బాగా చీకటి పడ్డాక గుడిలో ఉన్న ఆ కుబేరుడికి ఆకలి, దాహం ఎక్కువయ్యాయి. గుడిలో ప్రసాదం ఉంటే తినాలని గుడిలో దీపం వెలిగించి ఆ దీపం వెలుగులో ప్రసాదం కోసం వెతకడం మొదలుపెట్టాడు. కానీ గాలికి దీపం మళ్ళీ మళ్ళీ ఆరిపోతూనే ఉంది. కుబేరుడు ఆ దీపాన్ని మళ్ళీ మళ్ళీ వెలిగిస్తూనే ఉన్నాడు. ఇదంతా జరుగుతున్నప్పుడే గుడిలో పూజారికి మెలకువ వచ్చింది. కుబేరుణ్ణి పూజారి దొంగ అని భావించాడు. అలా అనుకుంటూనే పూజారి కుబేరుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో కుబేరుడు పూజారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోతాడు. మరణించిన కుబేరుడి ఆత్మను తీసుకెళ్లడానికి యమదూతలు వస్తారు. అప్పుడు పరమేశ్వరుడు కుబేరుణ్ణి ఉద్దేశించి, నువ్వు చాలా పాపాలు చేశావు, కానీ ధనత్రయోదశి రోజున నా దీపం ఆరిపోకుండా కాపాడావు. కాబట్టి వచ్చే జన్మలో నువ్వు సంపదలకు అధిదేవతగా ఉంటావని వరమిచ్చాడట. ఆ బ్రాహ్మణ జన్మ తరువాత కుబేరుడు తదుపరి జన్మలో విష్ణువుడు దేవవర్ణులకు కుమారుడిగా జన్మించాడు. వారు తమ పుత్రుడికి వైష్ణవునిగా నామకరణం చేశారు. వైష్ణవునుడు 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రాహ్మణును సంతోషపెట్టాడు. ఆ తరువాత అతను యక్షకులకు రాజుగా, దిక్కులకు రక్షకుడిగా, సంపదలకు అధిదేవతగా పేరు పొందాడు. ఇది ఈ కుబేరుడి కథ.